ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఎలా ఉన్నారు? ఈరోజు ప్రార్థన చేసుకున్నారా? అనుదినం వాక్యం చదువుతున్నారా? చదవకపోతే చదవండి. అనుదినము ప్రార్థన చేసుకోండి. చూడండి, వాక్య భాగంలోకి వెళ్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి చివరి వరకు చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిల్వబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరములను వలె తన భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునో లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. చదవబడిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, స్తోత్రం 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 స్తోత్రము తండ్రి, నీ పాదములకు స్తుతి స్తుతి స్తోత్రము నాయన. చదవబడిన వాక్యమును ఆశీర్వదించండి ప్రభువా. అయా, ఈ వాక్యము ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడండి. నన్ను నీ సిల్వ చాటున మరుగుపరుచుకొని నీ బూరగా చేసుకొనుము తండ్రి. వినగల చెవులను గ్రహించగల మనస్సును మాకు దయచేయండి అయా. ఏకాత్మను ఏక మనస్సును మాకు దయచేయండి. అపవాది విత్తబోచున్న వాక్యాన్ని ఎత్తుకుపోకుండా మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. చూడండి, ఇక్కడ ఈ వచనములు కేవలము భార్యాభర్త సంబంధాన్ని గురించి మాత్రమే కాకుండా క్రీస్తు మరియు సంఘము మధ్యలో ఉన్న సంబంధాన్ని సూచిస్తూ ఉన్నాయి. అయితే 22వ వచనం చూసినట్లయితే, స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. స్త్రీలంట తమ సొంత పురుషులకు లోబడి ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఇక్కడ ఎవరికి శిరస్సై ఉన్నారు? క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు అలాగుననే పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడంట. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. భార్యకు పురుషుడు అంటే తన భర్త ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ
తన పురుషులకు లోబడవలెను. ఇక్కడ ఏమంటున్నాడు? భార్యలు తన సొంత పురుషులకు లోబడి ఉండాలి. భార్యలు తన భర్తకు లోబడి ఉండాలి. క్రీస్తు సంఘమును ఎట్లయితే ప్రేమించిండో, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. భర్త కూడా భార్యకు శిరస్సై ఉన్నాడు. లోబడడం అంటే ఏంటి? లోబడటం అంటే విధేయత చూపించటం కదా. అయితే ఇక్కడ స్త్రీలను తమ సొంత పురుషులకు లోబడి ఉండాలని చెప్తా ఉన్నాడు అన్నమాట. అయితే లోబడి ఉండటం అంటే విధేయత కలిగి ఉండడము. లోబడి ఉండటము అంటే గౌరవించటము భర్తని, విధేయత చూపించడము, ఏదన్నా చెప్తే వినటము. భార్య ధర్మం ఏంటిది, భార్య కర్తవ్యం ఏంటిది, అసలు భార్య ఏం చేయాలి ఆమె అంటే, చూడండి అసలు భార్య ఎవరు, భర్త ఎవరు, వీళ్ళెవరు అసలు యాక్చువల్గా? ఒక స్త్రీ దేవుని పోలిక, పురుషుడు ఎవరు? దేవుని పోలిక కదా. వీళ్ళిద్దరూ దేవుని స్వరూపమందు సృష్టించడం జరిగింది. దేవుడు తన సొంత స్వరూపమందు ఆదామును హవ్వను సృజించడం జరిగింది అని ఆదికాండంలో మనము చూసాము కదా. ఇక్కడ ఇద్దరు సమానులే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. వాక్యానుసారంగా స్త్రీలు తమ సొంత పురుషులకు ఏం చేయాలంట? లోబడి ఉండాలంట. లోబడినంత మాత్రాన వాళ్ళు ఏం తక్కువ కాదు. చాలామంది స్త్రీలు ఏమనుకుంటారు, నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి, నువ్వేమైనా ఎక్కువ నాకంటే, నువ్వు నేను ఒకటే కదా, నీ ముందు నేను ఎందుకు తగ్గించుకోవాలి, నీ ముందు నేను ఎందుకు వినయంగా ఉండాలి, నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి, నువ్వు పని చేస్తున్నావు, నేను పని చేస్తున్నా, ఇంకా నేనే ఎక్కువ చేస్తున్నా, నేను జాబ్ చేస్తున్నా, ఇంట్లో పని చేస్తున్నా, ఇల్లంతా చూసుకుంటున్నా కదా, ఇవన్నీ అంటూ ఉంటారు. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. భర్త ఆఫీస్ నుంచి రాగానే ఏం చేస్తూ ఉంటాడు? తను వస్తాడు, వచ్చిన తర్వాత మీరేం చేస్తారు? మీ ఫోన్లో మీరు బిజీగా ఉండటం, మీ పనులు మీరు చేసుకోవడం, నేను ఆఫీస్ నుంచి వచ్చా, నేను టయర్డ్ అయిపోయినా అని చెప్పడం, ఎట్లాంటివి చేస్తూ ఉంటాం సాధారణంగా కదా. కానీ అట్లా కాదు. ఒక స్త్రీ తన పురుషుడు కోసము లోబడి ఉండాలి. అంటే తను వచ్చినప్పుడు తనని మంచిగా ప్రేమగా పలకరించడం కానీ, తనకు కావాల్సినవి అన్నీ చేసి పెట్టడం కానీ, తన అవసరాలన్నీ ఏంటి అనేది చూసుకొని సమయానికి అన్నీ సర్దడం కానీ, ఇల్లు చక్కగా చూసుకోవడం కానీ. ఇప్పుడు భర్త ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని మంచిగా కుటుంబం గురించి కానీ, పిల్లల భవిష్యత్తు గురించి కానీ, అది ఏదైనా సరే, ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇద్దరు కలిసి ఆ నిర్ణయాన్ని మనం గౌరవించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడము. భర్త చెప్పిన దానికి భార్య గౌరవించి లోబడటం అన్నమాట. అట్లా చేయాలా. భర్తకి తన ప్రేమను పంచాలా, గౌరవం చూపించాలా, విధేయత చూపించాలా. ఇవన్నీ చేయడం వల్ల మీరేం వాళ్ళకంటే తక్కువైపోరు. దేవుడు ఇద్దరిని సమానంగానే సృజించిండు, ఇద్దరు ఒకటే. కాకపోతే ఒక క్రమము ఏంటిదంట? దేవుడు నియమించిన కుటుంబ క్రమాన్ని మనము గౌరవించాలంట. ఒక క్రమం అనేది దేవుడు నియమించి ఉన్నాడు. అది అసలు ఏంటిది? దేవుడు నియమించిన క్రమం అంటే ఏంటి? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఏం చేసిండు? హవ్వను సహాయకురాలిగా సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి అని చెప్పాడు కదా. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని దేవుడు చెప్పిండు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం ఇష్టానుసారంగా మాట్లాడటము, భర్తకు సమయం ఇవ్వకపోవడము, భర్త చెప్పిన దాన్ని గౌరవించకపోవడము, ఒక భార్య నెరవేర్చాల్సిన విషయాలు, నెరవేర్చాల్సిన పనులు ఏవి చేయకపోవడం. కొన్నిసార్లు మన బిహేవియర్ అంటే మన ప్రవర్తన కూడా సరిగా ఉండదు భర్త పట్ల. మనము నోటితో ఒకటి చెప్తూ ఉంటాము, మన బాడీ లాంగ్వేజ్ ఒకటి చెప్తూ ఉంటుంది.
నువ్వు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే నువ్వు భర్తకి లోబడిన స్త్రీవి ఎలా అవుతావు కదా? ఈ రోజుల్లో చాలామంది చెప్పడం జరుగుతుంది ఏమనంటే, నా భర్త నన్ను వదిలేసిపోయాడు. నా భర్త మా ఇంట్లో ఉండట్లేదు. తిరిగి రావాలని ప్రార్థించండి. నా భర్త నా దగ్గర ఉండట్లేదు. నా భర్త విడాకులు అడుగుతున్నాడు. నా భర్త నన్ను వదిలేసాడు. ఇవన్నీ నేను వింటా ఉన్నాను. అయితే ఇదంతా మీ వర్షన్. అంటే ఇప్పుడు ఒక కాయిన్‌కి 2 సైడ్‌లు ఉంటాయి కదా! ఒక్క కాయిన్‌కి 2 సైడ్‌లు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పేదంతా ఒక సైడ్. అవతలి సైడ్‌లో ఏముందో, అవతలి భాగంలో ఏముందో తెలియదు కదా! మీరు ఇవన్నీ చెప్తా ఉంటే అసలు ఏంది దేవా! ఏమైంది? ఎందుకు వీళ్ళు ఇంతమంది ఇంత సఫర్ అవుతున్నారు నీ బిడ్డలు? హ్మ్. ఎందుకింత బాధపడుతా ఉన్నారు? ఎందుకు తమ భర్తలు వాళ్ళని వదిలేసి పోతా ఉన్నారు? వివాహము అన్నిటికంటే ఘనమైనది గదా! వివాహము అన్నిటికంటే చాలా ఘనమైనది. అవునా కదా! దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయలేరు అని నీ వాక్యం సెలవిస్తుంది. కానీ ఇక్కడ భర్తలెందుకు భార్యలను విడిచి వెళ్ళిపోతుంటున్నారు? అసలెందుకు? ఏం జరుగుతుంది? అని నేను ప్రార్థనలో పెట్టిన. అందుకే దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని మాట్లాడడానికి కొన్ని విషయాలు నా మనస్సులో ఉంచిండు. కొన్ని ఆలోచనలు నా మనస్సులో పెట్టడం జరిగింది. అయితే భర్తలు వెళ్ళిపోవడానికి కారణాలు 2 రకాలు. ఒకటి భార్య కారణమై ఉండొచ్చు. ఇంకొకటి అన్నీ ఉంటాయి. కానీ అత్యాశ, వంకర బుద్ధి అంటారు గదా! అన్నిటికి అన్నీ ఉన్నా గూడా తప్పులు చేస్తా ఉంటారు. అదనమాట. మొదటి దానికొస్తే భార్య భర్తతో సరిగ్గా లేకపోవటం. అంటే భార్య విధేయత చూపకపోవటం, ప్రేమను పంచకపోవడం, గౌరవించకపోవడము, అటెన్షన్ ఇవ్వకపోవడం. మన భాషలో చెప్పాలంటే అటెన్షన్ ఇవ్వకపోవడము. భర్తకు ఏది కావాలో అది చేయకపోవటము. నిర్లక్ష్యము. ఇట్లాంటిదంతా సింపుల్‌గా చెప్పాలంటే మన బిహేవియర్ మనం ఎట్లా ఉంటున్నామో మన భర్తతో అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇదొక రకమైతే, ఇంకొక రకం ఏందంటే భార్య అన్నీ ఇస్తుంది. భార్య నెరవేర్చాల్సిన అన్నీ నెరవేరుస్తుంది, గౌరవిస్తుంది, చక్కగా సమయాన్నిస్తుంది, ప్రేమిస్తుంది, లోబడుతుంది, సమస్తం చేస్తుంది. అయినా గూడా బుద్ధి వంకర అంటారు గదా! కొంతమంది. అట్లా. అట్లాంటి అత్యాశ. కొంతమంది అపవాది చేతిలో పడి లేనిపోని ఆలోచనలు రావడము, కొంతమందికి ఆఫర్స్ ఒస్తా ఉంటాయి. వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆఫర్స్ వస్తా ఉంటాయి. వాటికి వీళ్ళు టెంప్ట్ అయిపోయి ఎళ్ళిపోవడము. రకరకాల కారణాలనమాట. అయితే మొదటి కారణం కోసం మనం ఆలోచిస్తే వాక్యానుసారంగా ప్రతి స్త్రీ తన సొంత పురుషునికి లోబడి ఉండాలి. తన పురుషునికి లోబడి ఉండాలి అంటే మరి తనెలా ఉంటుంది? వాక్యానుసారంగా ఉంటుందా? తనొచ్చినప్పుడు భర్త వచ్చినప్పుడు తనకు ప్రేమను పంచుతుందా? తను చేయాల్సిందంతా చేస్తుందా? గుణవతి అయిన భార్య ఎలా ఉంటదో తెలుసా? చూడండి సామెతలు 31 అధ్యాయము 10వ వచనము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. 12వ వచనం చూడండి. ఆమె తన బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. ఆమె బ్రతుకు దినములన్నీ కూడా తన భర్తకి మేలే చేస్తదంట. కీడేమి చేయదంట. చూడండి 15వ వచనం కూడా ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికత్తెలకు బెత్తము ఏర్పరచును. ఏం చేస్తదంట గుణవతి అయిన భార్య ఆ! ఆమె పొద్దున్నే లేచి అంటే ఎర్లీ మార్నింగ్ పెందలకాడ లేచి కుటుంబానికి భోజనం సిద్ధపరుస్తదంట. కుటుంబానికి ఏం కావాలో చూసుకుంటదంట. భర్తకి ఏం అవసరమో చూసుకుంటదంట. ఆ! కుటుంబంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ జ్ఞానముతో చేస్తదంట. భర్తకెప్పుడు మేలు కలిగేలాగానే చేస్తదంట. కానీ కీడేమీ గూడా చేయదంట. ఈ రోజుల్లో మీరు పొద్దున్నే లేసి ల్యాప్‌టాప్‌లు ఏసుకొని ఉద్యోగాలకెళ్ళిపోతున్నారు. కానీ ఆ రోజుల్లో అలా కాదు. వాళ్ళు ఉదయాన్నే లేచి, ఇంట్లో వంట చేసి, ఇంటి పనులన్నీ ముగించుకొని, భర్తకేం కావాలో అన్నీ చూసుకొని, పొలంకెళ్ళి పనివారికి బెత్తంను చూపించి, అంటే ఎట్లా పని చేయాలో సరిగ్గా వాళ్ళని సరిగా ట్రైన్ చేసి, చేపించి, వాళ్ళు కూడా నడుము బిగించి, వంగి పొలంలో పని చేసి
కొత్త వ్యాపారాలు చూసి అవి ఎట్లా చేయాలా, లాభాలు ఎలా వస్తాయనే జ్ఞానం తెచ్చుకొని ఆ వ్యాపారాలు చేస్తూ భర్తకి సహాయం చేస్తూ భర్తకి ఎప్పుడు మేలే చేస్తూ ఈడేమి చేయకుండా కుటుంబాన్ని సమస్యలు వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు ఏ రకంగా కాపాడుకోవాలనే జ్ఞానం కలిగి ఉన్నారంట. ఇంకా మీరు 31వ అధ్యాయం మొత్తం చదివినట్లయితే చివరి వరకు చాలా గుణవతి అయిన భార్య కోసం చాలా రాసి ఉంటది. యేసుక్రీస్తు సంఘమునకు నాయకుడిగా ఉన్నట్లు భర్త కుటుంబానికి నాయకుడిగా ఉన్నాడు. అంటే కుటుంబానికి ఒక యజమానుడిగా, ఒక నాయకుడిగా ఉన్నాడనమాట. యేసుక్రీస్తు సంఘమునకు ఎట్లా నాయకుడిగా ఉన్నాడో, భర్త కూడా కుటుంబానికి నాయకుడిగా ఉన్నాడంట. భార్య భర్తకు సహాయకురాలు, గౌరవించాలి. భార్య ఎప్పుడైనా కూడా భర్తకి సహాయకురాలుగా ఉంటూ అతన్ని గౌరవించాలి. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్య తన భర్తకు గౌరవపూర్వకంగా లోబడాలి. విధేయత అనేది ఒక దాస్యం లాంటిది కాదు అసలు. అదేంటంటే దేవుడు నియమించిన ఒక విధేయత క్రమం అన్నమాట. చూడండి 25 నుంచి 27 వరకు చూద్దాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిల్వబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అయితే ఇప్పటివరకు మనము భార్యలు భర్తతో ఎట్లా ఉండాలి అనేది మనం చూసాము. ఇప్పుడు పురుషులకు చెప్తా ఉన్నాడు కదా, వాక్యం ఏం సెలవిస్తుంది? పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. స్త్రీలకు ఏం చెప్తున్నాడు? స్త్రీలారా, మీ సొంత పురుషునికి లోబడి ఉండుడి. పురుషులకు ఏం చెప్తున్నాడు? మీ భార్యలకు ఏం చేయాలంట? ప్రేమించాలంట. ఎట్లా ప్రేమించాలి? అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటి? చూడండి, 1 కొరింథీయులు 13వ అధ్యాయము 4వ వచనము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమునకు మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికి తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అసలు ప్రేమ అసలు చాలా గొప్పది, చాలా శ్రేష్టమైనది. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ అంట సహించే తత్వంను కలిగి ఉంటుందంట. ఎప్పటికీ దయ చూపిస్తుందంట. అస్సలు మత్సరపడదు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించదంట. భర్తలో ప్రేమ ఉన్నట్లయితే తను ఎప్పుడు కూడా భార్యని తప్పు చేసి మాట్లాడడం కానీ, దయ చూపకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం, ప్రవర్తించడం కానీ, సహించకుండా ఉండడం కానీ ఇట్లాంటి పనులు చేయడు. ఎప్పుడైతే భర్తలో భార్య పట్ల ప్రేమ ఉంటుందో ఇవన్నీ అతనిలో కనిపిస్తాయి. ప్రతిదీ కూడా ప్రేమ ఉంటే సహిస్తాడంట భార్యని. తమ భార్య యందు దయ చూపిస్తాడంట, ఉప్పొంగడంట. అంటే రూడ్గా మాట్లాడడం కానీ, యారోగెంట్గా బిహేవ్ చేయడం కానీ అట్లాంటిది ఏం చేయడంట. అమర్యాదగా నడుచుకున్నాడంట. అంటే మర్యాదపూర్వకంగా, గౌరవంగా భార్య పట్ల నడుచుకుంటాడంట. తన సొంత ప్రయోజనం కొరకు ఏది కూడా చేయడంట. ముఖ్యంగా కోపపడడంట. చాలామందికి పురుషులకు కోపం ఎక్కువ, కోపపడుతూ ఉంటారు కదా. కానీ ప్రేమ ఉంటే కోపపడడం, అపకారము మనస్సులో ఉంచుకున్నాడంట. అయితే ఏ భర్త అయితే భార్యని ప్రేమిస్తాడో తనంట భార్య ఏదైనా తెలుసో తెలియకనో ఏదైనా చేస్తే దాని గురించి కూడా మనస్సులో పెట్టుకోడంట. ఇవన్నీ కూడా అతనిలో కనిపిస్తాయి అన్నమాట. తను ఏది చెప్తే అది నమ్ముతాడు. అతను అన్నిటినీ ఓర్చుకుంటాడంట. అయితే పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడి.
భర్త భార్యని ప్రేమించినట్లయితే ఇవన్నీ కూడా అతనిలో కనిపిస్తాయంట. దేవుని ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటదో ఇవన్నీ కూడా మనలో కనిపిస్తాయి. అంటే పురుషునిలో కనిపిస్తాయి. ఎందుకంటే పురుషుని కూడా దేవుడు తన పోలికలోనే సృజించడం జరిగింది. పురుషులారా, క్రీస్తు సంఘమును ప్రేమించినట్లే దాని కొరకు తనను తాను అప్పగించినట్లు మీరును మీ భార్యలను ప్రేమించుడే. పురుషులు ఏం చేయాలంట? క్రీస్తు సంఘమును ఎట్లా ప్రేమించిండో, తనను తాను ఎట్లా అర్పించుకున్నాడో మీ భార్యలను కూడా మీరు అట్లా ప్రేమించాలంట. ఆయన దానిని వాక్యము చేత నీటితో శుద్ధి చేసి పరిశుద్ధము చేయుటకై దానిని తాను మహిమగల సంఘముగా తన యొద్ద నిలిపి దానిలో మచ్చ లేకుండా మడత లేకుండా ఏ విధమైన మలినమును కలిగి ఉండకుండునట్లు పరిశుద్ధముగా మరియు నిష్కలముగా ఉండుటకై ఈ క్రియ చేసిండంట. ఏది కూడా మనలో ఉండకుండా ఏ మచ్చైనను ఏ మలిన్యమైనను ఏ నిష్కలంకమైనను ఏది ఉండకుండా మహిమగల సంఘముగా ఉండటానికి చేసిండంట. అయితే చూడండి, ఇక్కడ భర్త ఎలా ఉండాలి? పోషించేవాడిగా ఉండాలి. భర్త రక్షణ కలిగించేవాడిగా ఉండాలి. భార్యని గౌరవించేవాడిగా ఉండాలి కదా. కరుణ చూపించేవాడిగా ఉండాలి. భర్తని కదా, ఇంటికి యజమానిని కదా, నేను నాయకుడిని కదా, నేను ఏమైనా చేయొచ్చు, నా ఇష్టానుసారంగా ఉండొచ్చు, నన్ను అడిగేవారు లేరు అని అనుకుంటే తప్పు. వాక్యానుసారంగా అది తప్పు. అయితే పురుషులందరూ కూడా తమ భార్యను ప్రేమించాలి. తన కర్తవ్యాన్ని, భర్త ధర్మాన్ని భార్య పట్ల జరిగించాలి. క్రీస్తు సంఘమును తన వాక్యముతో శుద్ధి చేస్తున్నాడు. భర్త తన ఇంటిలో ఆధ్యాత్మిక నాయకుడిగా ఉండి దేవుని వాక్యమును నడిపించాలి. ఇలా చేయడం ద్వారా కుటుంబము పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది అవుతుందన్నమాట. వాక్యముకి శుద్ధి చేసే శక్తి ఉంది. అది మన కుటుంబాలని దేవుని రాజ్యానికి సిద్ధం చేస్తుందన్నమాట. అంటే భర్త కుటుంబంలో నాయకుడిగా ఉంటూ కుటుంబ ప్రార్థన చేస్తున్నట్లయితే అందరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని సమక్షంలో ప్రార్థన చేస్తూ తమను తాము వాక్యం చేత శుద్ధి చేసుకుంటూ సమస్తము దేవుని మీద భారము వేసి ముందుకు వెళ్ళినట్లయితే పరిశుద్ధపరచబడి నిష్కలంకమైన కుటుంబముగా ఉంటుంది. మహిమగల సంఘముగా మచ్చ లేకుండా ముడత లేకుండా పరిశుద్ధముగా నిలిపి ఉంచుటకై దేవుని ఉద్దేశాన్ని మనలను సాధారణంగా వ్యక్తులుగా కాకుండా మహిమగల పరిశుద్ధమైన నిష్కలంకమైన సంఘంగా తయారు చేస్తుందంట. యేసు మనలో పని చేస్తూ మన పాపాలని తొలగించి మనలో ఆయన స్వరూపాన్ని ఏం చేశాడు? దేవుడు సృజించాడు కదా, ప్రతిబింబించాడు. అయితే దేవుడు మన జీవితాన్ని శుద్ధి చేసి తన రాజ్యంలో నిష్కలంకమైన ప్రభువుల నిలిపివేయాలని కోరుకుంటున్నాడు. మనమేం చేయాలి? మన కర్తవ్యం ఏంటి? ఆయన వాక్యానికి లోబడుతూ పరిశుద్ధతలో ఎదగడం. 28వ వచనం చూడండి. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమించ బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. ఈ రోజుల్లో ఎవరైనా తనను తాను ప్రేమించని వాడు అనేవాడు ఉంటాడా? కదా, తనను తాను ప్రేమించుకుంటాడు. అందుకే కదా మంచిగా ఫిట్నెస్ అని జిమ్లోకి వెళ్ళడము, మంచి ఫుడ్ తీసుకోవడము, మంచి బట్టలు కొనుక్కొని వేసుకోవడము, ఇదంతా ఏంటిది? తనను తాను ప్రేమించుకుంటున్నాడు కాబట్టి ఇవన్నీ తన శరీరాన్ని పోషించడం కానీ సంరక్షించుకోవడం కానీ చేస్తున్నాడు. అయితే భర్తలు తన శరీరాన్ని ఎట్లయితే వాళ్ళు సంరక్షించుకుంటూ ప్రేమిస్తున్నారో అదేవిధంగా భార్యలను కూడా ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత మనుష్యుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును,
వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చిన సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనక, అలాగే క్రీస్తు కూడా సంఘమును ఏం చేస్తున్నాడంట? పోషించి సంరక్షిస్తున్నాడంట. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును. ఈ మర్మం అనేది గొప్పది. అయితే వివాహం అనేది ఒక ఆధ్యాత్మికమైన ప్రీతిక. అది క్రీస్తు మరియు సంఘము మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. సంఘము క్రీస్తుని గౌరవించినట్లు భార్య భర్తను గౌరవించాలి. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు భర్త భార్యను ప్రేమించాలి. ఈ వాక్యము 5 దైవిక సత్యాలను మనకు నేర్పుతుంది. అవేవనగా విధేయత, దేవుని నియమించిన క్రమాన్ని గౌరవం. అంటే భార్య భర్తకి విధేయత చూపించాలి. దేవుడు నియమించిన క్రమానికి గౌరవించాలి. త్యాగపూర్వకమైన ప్రేమ, అంటే క్రీస్తు ప్రేమించినట్లు ప్రేమించాలి. భర్త క్రీస్తు ఎట్లయితే ప్రేమించిండో ఆ రకంగా త్యాగపూర్వకంగా భార్యను ప్రేమించాలి. పరిశుద్ధత, వాక్యము ద్వారా కుటుంబము పవిత్రమవుతుంది. ఐక్యత, ఇద్దరు ఒక్క శరీరంగా దేవుని ఉద్దేశంలో నడవాలి. గొప్ప మర్మము, వివాహము క్రీస్తు మరియు సంఘము ప్రేమను ప్రతిబింబించాలి. వివాహం అనేది దేవుడు సృష్టించిన అత్యంత పవిత్రమైన బంధము. అది ప్రేమ, గౌరవం, విశ్వాసము మరియు పరిశుద్ధతతో నిండినదిగా ఉండాలి. మన కుటుంబ జీవితము ద్వారా ప్రపంచము క్రీస్తు ప్రేమను చూడగలగాలి. ఒకసారి మన జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. స్త్రీలారా, మీ సొంత పురుషునికి లోబడి ఉంటున్నారా? వాళ్ళని గౌరవిస్తున్నారా? వాళ్ళని ప్రేమించే వారిగా ఉంటున్నారా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమిస్తున్నారా? ప్రేమించే భర్తగా ఉంటున్నారా? గౌరవించే భర్తగా ఉంటున్నారా? పోషించే భర్తగా ఉంటున్నారా? ఎలా ఉన్నారు? పరీక్ష చేసుకుందామా? వివాహం అనేది ఒక పవిత్రమైన బంధము. దేవుడు జతపరిచిన వారిని వేరు చేయట ఎవరి వల్ల కాదు. కానీ మనమేం చేస్తున్నాము? ఆ వివాహానికి గౌరవం ఇస్తూ మన కుటుంబంతో కలిసి ఉంటున్నామా? మన కుటుంబంలో దేవుడు ఉన్నాడా? మన జీవితాల్లో దేవుడు ఉన్నాడా? మనకి ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఏ పరిస్థితిలో అయినా మనం ఏదైనా భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుని ముందు పెడుతున్నారా? కుటుంబంలో ప్రార్థన చేస్తున్నారా? దేవునికి మీ జీవితాలని అప్పగించుకుంటున్నారా? లేకపోతే ఇష్టానుసారంగా ఉంటున్నారా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఈరోజు కనుక మీ వివాహ బంధంలో క్రీస్తు లేనట్లయితే ఆ వివాహము బంధము నిలబడలేదు. క్రీస్తు మీ జీవితంలో ఉన్నట్లయితే మీ వివాహ బంధం నిలబడుతుంది. దేవుడు మీ జీవితాలను కడతాడు. మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఏది జరిగినా కూడా ప్రతిదీ దేవుని దగ్గరకు తీసుకురండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుని సమక్షంలో ప్రార్థన చేయండి. దేవుడు జవాబు ఇస్తాడు. దేవుడు మీ జీవితాలను బాగు చేస్తాడు. దేవుడు మీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాడు. దేవుడు మీ జీవితాల్లో సంతోషం ఇస్తాడు, ఆశీర్వాదాలను ఇస్తాడు, మేళ్లతో నింపుతాడు. మన జీవితంలో క్రీస్తు లేనట్లయితే ఏ విలువ లేదు, మన బంధం నిలబడదు. ఒక్కసారి నువ్వు ఈరోజు క్రీస్తుని నీ జీవితంలోకి ఆహ్వానించి క్రీస్తు కలిగిన ప్రేమను నువ్వు కలిగి ఉన్నట్లయితే, నీలో నీ కుటుంబంలో క్రీస్తు ఉన్నట్లయితే, నీ జీవితంలో, నీ వివాహ జీవితంలో ఆశీర్వాదాలతో నింపుతాడు. క్రీస్తు ఏ కుటుంబంలో అయితే ఉంటాడో ఆ కుటుంబం నిలబడుతుంది. క్రీస్తు ఏ కుటుంబంలో అయితే ఉంటాడో ఆ కుటుంబంలో శాంతి, సమాధానం ఉంటుంది. క్రీస్తు ఏ కుటుంబంలో ఉంటాడో
ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ప్రేమ, సంతోషము ఉంటుంది. ఆ కుటుంబాలు నిలబడతాయి. క్రీస్తు ఏ కుటుంబంలో అయితే ఉంటాడో ఆ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. తీర్మానం చేసుకో ఈరోజు. నీ జీవితంలో క్రీస్తు లేనట్లయితే ఈరోజే క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ జీవితంలోకి ఆహ్వానించు. నీ జీవితాన్ని ఫలభరితముగా చేసుకో. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, నీ పాదములకు స్తుతి స్తోత్రము నాయన. రాజులకు రాజా, ప్రభువులకి ప్రభువ, సర్వోన్నతుడా నీకు స్తోత్రము నాయన. వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడుతున్న దేవా నీకు స్తోత్రము నాయన. భార్యలంతా కూడా నాయన తమ సొంత పురుషులకు విధేయత చూపించి లోబడే వారిగా ఉండటానికి నీ కృపను దయచే. పురుషులు తమ భార్యను ప్రభువ ప్రేమించే వారిగా ఉండుటకు కృపను దయచే. ప్రతి కుటుంబంలో నాయన యేసయ్య నీ అందు ఉండటానికి కృపను దయచే. నువ్వు లేని కుటుంబాలు నాయన నిలబడలేవు నాయన. అయా ఎన్నో సమస్యల చేత ఉంటున్నాయి ప్రభా కుటుంబాలు. శాంతి సమాధానము లేకుండా ఎన్నో బాధలు పడుతూ భర్త విడిచిపెట్టి వెళ్ళిపోవడము, అయా కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, ఏవేవో ప్రభా వివాహేతర సంబంధాలు పెట్టుకొని వెళ్ళిపోవటము, ఏదేదో చూస్తుంటున్నాం నాయన. అయా సహాయం చేయండి నాయన. భర్తలను మార్చండి నా తండ్రి, భార్యలను మార్చండి నాయన. వాక్యానుసారంగా జీవించటానికి నేర్పించు నాయన. ఏ తప్పులు చేస్తుంటున్నారో, తమ ప్రవర్తనలో ఏ రకమైన తప్పులు ఉన్నాయో ప్రభా సరి చేసుకోవడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. భార్యలంతా కూడా నాయన అయా తమ సొంత పురుషులకు లోబడేవారిగా ఉండటానికి కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. తమ ప్రవర్తన అంతా కూడా నా తండ్రి విధేయత కలిగి ఉండటానికి కృపను చూపించండి నా తండ్రి ప్రభువా. స్తోత్రము నాయన. అయా భర్తలు భార్యలను ప్రేమించటానికి, తమ సొంత భార్యను ప్రేమించే వారిగా వాళ్ళు ఉండటానికి నీ కృపను దయచే. తన సొంత శరీరాన్ని ఏ రకంగా రక్షించుకుంటున్నాడు ఆ రకముగా నా తండ్రి ప్రభు భార్యను ప్రేమించటానికి కృపను దయచే ప్రభువా. స్తోత్రము నాయన ప్రభా. కుటుంబాలని కట్టండి ప్రభా. ఏ కుటుంబంలో నువ్వు ఉంటావో నాయన ఆ కుటుంబం నిలబడుతుంది నా తండ్రి ప్రభా. ప్రతి కుటుంబంలో మీరుండండి నాయన. అయా ప్రతి కుటుంబంలో మీరుండండి ప్రభా. కుటుంబాలని కట్టండి నా తండ్రి ప్రభా. అయా పాడు కాకుండా నువ్వు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయలేరు ప్రభా. ఏ అపవాది శక్తులు వేరు చేయలేవు నాయన. ఏ చీకటి శక్తులు వేరు చేయలేవు నాయన. ఏ వివాహేతర సంబంధాలు వేరు చేయలేవు నా తండ్రి ప్రభా. అయా ఏవైతే కార్యాలు అపవాది సృష్టిస్తుందో, ఎలాంటి పరిస్థితులు కలిగిస్తున్నటువంటి చీకటి శక్తులు, అపవాది శక్తులు యేసు నామంలో లయమైపోవును గాక. నీ బిడ్డల జీవితాలను బాగుపరచండి నాయన. నీ బిడ్డల జీవితాలను బాగుపరచండి నాయన ప్రభా. యేసయ్య మీరుండండి నాయన. ఆ కుటుంబాలలో మీరు ఉండండి నా తండ్రి. కుటుంబాలను కట్టండి నా తండ్రి. వాళ్ళ మొరను విని జవాబు దయచేయండి నాయన ప్రభా. సహాయం చేయండి. వివాహ బంధంలో వాళ్ళు ఉండటానికి నీ కృపను దయచేయండి. ఏ రకమైన సమస్యలు వాళ్ళు అయా చూడటానికి వీల్లేదు నాయన. ఏ రకమైన సమస్యలు వాళ్ళ జీవితంలో రావటానికి వీల్లేదు నా తండ్రి. కుటుంబాలని కట్టండి నా తండ్రి. కట్టండి నాయన ప్రభా. యేసయ్య కట్టండి నాయన. భార్యాభర్తల మధ్య ప్రేమను దయచేయండి నాయన. ఒకరి పట్ల ఒకరికి ప్రేమను దయచేయండి. గౌరవాన్ని దయచేయండి నా తండ్రి ప్రభా. నిన్ను పోలి ప్రభా నీ యందు భయభక్తులు కలిగి జీవించటానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. వాక్యానుసారంగా మేము నడవటానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ముందుకు నడిపించండి నాయన. మమ్మల్ని అందరినీ దీవించమని నీ యొక్క నమ్మదగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి మీకు ఏవైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకోసం ప్రార్థిస్తాం. ప్రైజ్ ద లార్డ్.